ముందుగా సంక్షిప్త సమాచారం. రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లకు సర్కారు సన్నాహాలు చేస్తోంది. సచివాలయంలో మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఈ ఏడాది పత్తి మార్కెటింగ్ సీజన్ ఏర్పాట్లపై చర్చించారు. సీసీఐ సీఎండీ బీకే మిశ్రా సహా సంబంధిత అధికారులు ఇందులో పాల్గొన్నారు. రైతుల సౌకర్యార్థం 83 కేంద్రాలకు అదనంగా మరో 7 ఏర్పాటు చేయాలని మంత్రి హరీష్ కోరారు. మొత్తం కేంద్రాలు అక్టోబర్ 10 నుంచి 30 లోపు ప్రారంభించాలన్నారు. పత్తి రైతుల జాబితాలను ఆన్లైన్లో పొందుపరచాలన్న మంత్రి 48 గంటల్లోగా చెల్లింపులు చేయాలని సీసీఐకి సూచించారు. వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ వంటి పెద్ద కేంద్రాల్లో అదనపు సిబ్బందిని నియమించాలన్న మంత్రి సూచనను సీఎండీ అంగీకరించారు. హమాలీలకు దిశానిర్దేశం చేయడం సహా ఎలక్ట్రానిక్ కాటాలను ముందుగానే పరిశీలించాలని మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు. జిన్నింగ్ మిల్లులు, లారీ యాజమానులతో ముందస్తుగా ఒప్పందాలు చేసుకోవాలన్నారు. పత్తి కనీస మద్దతు ధర 4100 రూపాయలుగా నిర్ణయించారు. తేమ శాతం 12 కన్నా తక్కువగా ఉండేలా చూడాలన్నారు. సీసీఐ కేంద్రాలకు తెచ్చే పత్తిని గోనె సంచుల్లో కాకుండా విడిగా తీసుకురావాలనే దానిపై విస్తృతంగా ప్రచారం చేయాలని మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు.